సార్ పవన్ వ్యూహాలకు పదును, పార్టీ నేతలపై భేటీ, పంచాయతీలపై ఆదేశాలు. పవన్ కళ్యాణ్ అంటే నేను మీడియా రిపోర్ట్స్ ప్రకారమే చెప్తున్నాను, కొంచెం ఆయన బలపరిచే పేరున్న మీడియాల్లోనే ఆయన ఒక ఆకస్మిక సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను వీళ్ళందరినీ కూడా పిలిపిస్తూ ఉన్నారు. అంటే మనం చూస్తున్నాం కదా, ఈ మధ్య ఆయన ఆకస్మిక సమావేశాలు, కఠినమైన లేకపోతే చాలా నిశ్చితమైన విమర్శలు, పదునైన ఆదేశాలు ఇవ్వడం ఎక్కువగా జరుగుతుంది. మొన్న కూడా పవన్ ఓవర్ స్పీడ్ బాగా పెరుగుతోంది, ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ అనుకున్నట్టే ఈ రకరకాల వాదనలు పదే పదే జనసేన, పవన్ కళ్యాణ్ పేరు ఇవన్నీ వస్తున్నప్పుడు, అనేక ఊహాగానాలు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఇక్కడ స్పష్టత ఏదో ఇవ్వాలి, తమ వాళ్ళందరినీ కూడా సరైన దిశానిర్దేశం చేసి కొంచెం దూకుడు పెంచే విధంగా రంగంలోకి దిగాలి, వ్యూహాలకు పదును పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టు చెప్తూ ఉన్నారు. దానికోసం అందరినీ కూడా పిలిచారు. అక్కడ ఇంకా ఏమాత్రం శషబిషలు లేకుండా మన రూట్ మ్యాప్ ఇది, దీంట్లో ఇంకా మనకు తగ్గేదే లేదు, ఇంకా వెనక్కి పోము. ఈ సనాతన ధర్మం కావచ్చు, ఇంకా ఇతర అంశాలు, కూటమిలో మన స్థానం మనం కాపాడుకోవటం కావచ్చు. ఇందాక ఆయన గత కొద్ది రోజులుగా చెప్తున్నట్టుగా కొంతమంది సామాజిక వ్యూహాలు తీసుకొని వచ్చి మన మీద కొన్ని ముద్రలు వేసి మనల్ని పక్కకు నెట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ తగినట్టుగా, ఇంకో విధంగా చెప్పాలంటే సవాళ్లకు ధీటుగా పార్టీని ముందుకు తీసుకొని పోవడము. ఇంకోటేమో అంతకుముందు యువ నాయకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు, ఆ దరఖాస్తులు చాలా వచ్చాయి, వాటిని పరిశీలించి తగిన నియామకాలు చేయడము, స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను పెట్టడము, ఇవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఏమంటే 2-3 విషయాలు కనిపిస్తున్నాయి. రిషికొండ మీద ఆ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్ నిన్న వచ్చింది. నేను ఇందాక చెప్తున్నా మీకు, హైకోర్టు చాలా విషయాలకు ఫోకస్గా ఉందని. రిషికొండ అనేది ఎవరికి ఇవ్వకూడదు, అది మూర్తి యాదవ్ పిటిషన్ ఇదివరకు 2021లోనే వేశాడు ఆయన ఇంకొక ఆయన కూడా ఎవరో తెలుగుదేశం నాయకులు కూడా ఎవరో కలిసి ఆ పిటిషన్కి ఇప్పుడు ఆయన ఒక అనుబంధ పిటిషన్ వేశారు. అనుబంధ పిటిషన్ వేసిన తర్వాత ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చారు. ఏమని? మేము ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆసక్తి వ్యక్తీకరణకు మాత్రమే మేము ఆహ్వానించాం, కానీ మేము ఇంకా దాన్ని ఎవరికి కేటాయించడం లేదు అని ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. ఇస్తే ఆసక్తి వ్యక్తీకరణ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మీరు పిలవడానికి వీలు లేదు, అది కోస్టల్ జోన్, ప్రొటెక్షన్ జోన్ దాంట్లో ఉంది అది, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలని రిషికొండ మీద కూడా ఒక భిన్నమైన ఒక వాదన, పర్యావరణకు సంబంధించి కావచ్చు. అంతకుముందు కూడా బొలిశెట్టి లాంటి వాళ్ళు కూడా ఈ అంశాలు కొన్ని లేవనెత్తారు. ఈఎస్ శర్మ కానీ విశాఖపట్నంలో. సో రిషికొండ అంశంలో కానీ ఇంకా 1-2 అంశాల్లో కూడా జనసేన నాయకులు న్యాయస్థానాల్లోనూ అలాగే ప్రజారంగాల్లోనూ కూడా కొంచెం తమ సొంత